నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ రియాజ్ అహ్మద్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని బాలసదన్ కార్యాలయానికి గూడూరు లయన్స్ క్లబ్ సభ్యులు వాషింగ్ మిషన్ అందజేశారు. గూడూరు పట్టణంలోని బాలసదన్ కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందని గూడూరు లయన్స్ క్లబ్ సభ్యులు వాషింగ్ మిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ రియాజ్ మాట్లాడుతూ బాలసదన్ నిర్వాహకులు పిల్లల అవసరాలకు ఉపయోగపడే విధంగా వాషింగ్ మిషన్ కావాలని లయన్స్ క్లబ్ సభ్యులను కోరడంతో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రవిచంద్ర తక్షణమే స్పందించి వాషింగ్ మిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి, మల్లెమల మురళీరెడ్డి, సోమిరెడ్డి సంచురామయ్య, జక్కంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జగదీష్, రూపేష్ రెడ్డి, మదనమేటి, రమణయ్య మరియు బాలసదన్ వార్డెన్ అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. సారీ చూడండి. వీడియో తీసుకుంటారు అటు తిరిగినప్పుడు సార్ వీడియో తీసేటప్పుడు అందరూ ఇట్లా చెప్పి థ్యాంక్ యూ అనాలా. థ్యాంక్ యూ లయన్స్. థ్యాంక్ యూ లయన్స్. ఓకేనా? అధ్యక్షుల వారు మంచి కార్యక్రమాలను ఈరోజు పెట్టడం జరిగింది. సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఆయన ఇప్పుడు కూడా ఈ చిన్నపిల్లలు ఎవరైతే పాఠశాలలో చదువుతుంటారో ప్రభుత్వ పాఠశాలల్లో అదే అనాథాశ్రమాలు ఉంటుంటారో బాలసదనంలో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈయనే పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వార్డెన్ కనుక్కొని ఏం కావాలి మీకు, ఈ బాలసదనానికి ఏం కావాలి, మీ స్కూల్కి ఏం కావాలి అని చెప్పి అడిగి కావాల్సినటువంటి సమకూరుస్తుంటారు. దాన్ని నేను ప్రత్యేకంగా మా రవిచంద్ర గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఆయనకు ఒక నిస్వార్థంగా ఏదో ఒకటి చేయాలా అనే ఒక ఆకాంక్ష ఉంది. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ప్రతిసారి నేను చెప్తుంటాను, ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ మంచి హృదయం, ఏదో ఒకటి చేయాల పని అని ఒక భావన ఆయన ఉంది. కాబట్టి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. అదే మిమ్మల్ని ఈ కార్యక్రమాలు ఇంకా చేయాలని కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పిగా తెలియజేసుకుంటూ, తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మన్ స్ట్రాంగ్ హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, హత్యకు పాల్పడిన నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోట మండల బీఎస్పీ సీనియర్ నాయకుడు మీజూర్ మాధవ్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో బీఎస్పీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్యను ఖండిస్తూ బీఎస్పీ నాయకులు ముద్రించిన కరపత్రాలను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కోట మండల బీఎస్పీ సీనియర్ నాయకుడు మీజూర్ మాధవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులు మరియు బడుగు బలహీన వర్గాలపై మాత్రమే దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున బడుగు బలహీన వర్గాలు సంఘటితమై ఇలాంటి దాడులను ఎదుర్కోవాలని కోరారు. రాజకీయాల కోసం బడుగులపై దాడులు చేయడం దారుణమని, తద్వారా ఫలితాలను రాజకీయ పార్టీలు అనుభవించవలసి వస్తుందని హెచ్చరించారు. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ను హత్య చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటే దాడులు తగ్గుతాయని వ్యక్తం చేశారు. అందరికీ జేబీ. ఇదే తరహాలో కారంచేడు, చుండూరు, నీరుకొండ అదే తరహాలో భారతదేశం మొత్తం కూడా ఇదే విధంగా బహుజనులపైనే జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికి కూడా దాడులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీదే జరుగుతున్నాయి, కానీ పెద్ద కులపోళ్ళ మీద మాత్రం జరగడం లేదు. దీనికి కారణం మనలో ఐక్యత లేకపోవడం. ఇదే క్రమంలోనే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ గారిని
అతి దారుణంగా నిన్న చంపడం జరిగింది. దీనికి భారతదేశం మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. అదే క్రమంలో ఇక్కడ కూడా మన కోటలో కూడా గుడి నియోజకవర్గం నుంచి దీన్ని ఖండిస్తూ బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూడా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అయితే సోదరులరా, పార్టీలు ఏ అయినప్పటికీ దాడులు అయితే కరెక్ట్ కాదు. దీన్ని అందరూ గమనించాలా, కార్యకర్తలు గమనించాలా, నాయకులు గమనించాలా. ఎందుకంటే ఈరోజు అధికారం ఉంటుంది, రేపు ఉండదు. ఇదే విధంగా గతంలో జగన్ చేసిన పనులకి అనుభవించాడు, మనం చూసాం. కాబట్టి ఇట్లాంటివి ఇంకా జరగకూడదు. ఆవేశాల మీద మనం ఒక్కొక్కరికి మనం గొడవ వేసుకొని ఈరోజు పేదవాళ్ళే కేసుల్లో ఉన్నారు. అన్నీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండేది కూడా పేదవాళ్ళు. దీన్ని అర్థం చేసుకోవాలా. దీన్ని అర్థం చేసుకోకుండా ఏ మనసులో పెట్టుకొని దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఆమ్స్ట్రాంగ్ గారిని హత్య చేసినటువంటి ఆ దుండగల్ని కఠినంగా శిక్షించి కోర్టు కప్పు చెప్పి శిక్షించాలని మేము బహుజన సమాజ్ పార్టీ ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో ప్రభుత్వ ఉద్యోగులలో చలనం మొదలైంది. గత వైసీపీ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులలో ఒక విధమైన స్తబ్దత నెలకొంది. గత 3 నెలలుగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉండడంతో స్థానిక ప్రభుత్వ ఉద్యోగుల కదలికలు లేకుండా ఉండింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు వారి శాఖలపై దృష్టి సారిస్తూ పాలనను గాడిలో పెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో మంత్రుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక దాడుల్లో అనేక అవినీతి బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర ఒత్తిడి నెలకొంది. వాటిని సరిదిద్దుకునేందుకు స్థానిక అధికారులు వారి వారి పరిధిలో తనిఖీలు నిర్వహిస్తూ గతంలో జరిగిన తప్పిదాలను చక్కపెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో అధికారుల పనితీరుపై ప్రజల్లో చర్చలు మొదలయ్యాయి. గత 5 సంవత్సరాలుగా స్థానిక అధికారులు ప్రజలకు అందుబాటులో లేని వారు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తున్నారు. అదేవిధంగా సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ చేయాల్సిన పనులపై ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రజల అవసరాలు పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంక్లూడింగ్ డాక్టర్ ఆర్ డిఎంహెచ్ఓ ప్రోగ్రామ్ ఆఫీసర్ అది ఎవరైనా గైడ్లైన్ మనం సస్పెండ్ చేసి అది చేయడం కూడా చాలా ఈజీ. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అమరావతి రాజధాని రైతులు సుమారు 200 మంది విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన అమరావతి రైతులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి సతీమణి బొజ్జల రిషిత స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద దేవస్థానం వేద పండితులతో అమరావతి రాజధాని రైతులను ప్రత్యేకంగా ఆశీర్వదించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి, దేవస్థానం సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణ్ యాదవ్, ఈఓ సిసి ప్రదీప్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, దేవస్థానం పిఆర్ఓ నాగభూషణం నాయక్, రవి, గోపాల్, వీరమణి, పార్థసారథి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి విశేష అలంకరణ మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలతో మేళ తాళాల నడుమ వైభవంగా అమ్మవారి మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ప్రత్యేక పూజలు మరియు మాడవీధి ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.